నమస్కారం. పచ్చని పంట పొలాలతో గలగలా పారే సెలయేళ్లతో ప్రకృతి అందాలకు ప్రతీకలుగా నిలిచే పల్లెసీమల్లోని సహజ వనరులను పరిరక్షిస్తూ గ్రామీణ ప్రజల ఆదాయ వనరులను సంరక్షించాలనే ముఖ్యోద్దేశంతో సమకాలిక అంశాలపై సమగ్ర సమాచారంతో అన్నదాత ముంగిట నిలుస్తున్న వ్యవసాయ సమాచారానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: వ్యవసాయ క్షేత్ర ప్రదర్శన, ప్రొద్దుతిరుగుడు సాగులో రైతు అనుభవం, మార్కెట్ సమీక్ష, ఇంకా మార్కెట్ ధరలు, వాతావరణ సూచనలు ఉంటాయి. సాగులో ఆచరించవలసిన శాస్త్రీయ పద్ధతులపై రైతులకు అవగాహన పెంచి అధిక దిగుబడులు సాధించేలా వారిని ప్రోత్సహించాలనే ముఖ్యోద్దేశంతో మన రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆత్మ పథకం క్రింద కృష్ణా జిల్లాలో వ్యవసాయ క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఆ వివరాలు మీకోసం. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మంథని గ్రామంలో మార్చి 21వ తేదీన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ వారు వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో జొన్నలో క్షేత్ర దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. వరి అనంతరం అపరాలకు ప్రత్యామ్నాయంగా జొన్న సాగు ముఖ్యోద్దేశంగా ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జొన్నను సాగు చేస్తున్న రైతుల పంట పొలాల్లో రైతులకు క్షేత్రస్థాయి ప్రదర్శన నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజేంద్రనగర్ జొన్న పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్ బాబు మాట్లాడుతూ రైతులు జొన్న సాగులో నీటి తడుల యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం గురించి వివరించారు. వరి మాగాణుల్లో జొన్నకి హైబ్రిడ్స్ చాలా అనువుగా ఉన్నాయండి. వెరైటీస్ వలన ఎక్కువ దిగుబడి రావట్లేదు. కాబట్టి ఏదైనా మంచి హైబ్రిడ్ తీసుకొని వీళ్ళు ఇక్కడ కనుక వ్యవసాయం చేస్తే చాలా అనువుగా ఉంది. మినుము, పెసరకి ఒక ప్రత్యామ్నాయం, ప్లస్ ఈ మధ్య పాపులర్ అయిన మొక్కజొన్న కూడా ఇది ప్రత్యామ్నాయం. ఎందుకంటే ఇది తడి ఉన్నా తడి లేకపోయినా దిగుబడి ఇవ్వగలిగిన పంట. కంకిపాడు వ్యవసాయ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ జొన్న ఆవశ్యకతను వివరించాడు. గత 5-7 సంవత్సరాల నుంచి కూడా కంకిపాడు మండలం తీసుకుంటే వరి తర్వాత ప్రధానంగా అపరాలు సాగు చేస్తారు. ఇక్కడ అంటే పెసర, మినుము ఎక్కువగా సాగులో ఉంటున్నాయి. వరి కోసిన తర్వాత వెంటనే 10-15 రోజులు కనుక ఇది విత్తుకోగలిగితే ఎకరానికి 25 నుంచి 28 క్వింటాలు దిగుబడి వచ్చే అవకాశం ఉందండి. దీనికి అపరాల కంటే కూడా ఎకరానికి వచ్చి అయ్యే ఖర్చు కూడా అపరాలతో పోల్చుకుంటే తక్కువ. జొన్న పంట కొత్తది కాబట్టి ఏరియాకు ఇప్పుడు మనకు కొత్తగా సాగు చేయడం మొదలు పెడుతున్నాం కాబట్టి రాబోయే 2-3 ఏళ్లలో తెగుళ్ళు పెద్దగా సమస్య కాదు. ఇక్కడ పంట ఏ విధంగా పెరుగుతుందని పరిశీలించడానికి కూడా మా శాస్త్రవేత్తలు ఇక్కడికి రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈ మన పక్క మండల చుట్టుపక్కల ఉన్న ఒయ్యూరు, మన పెనమలూరు, తోటలవల్లూరు రైతులను కూడా పిలిచి ఈ శాస్త్రవేత్తలతో ముఖాముఖి ఏర్పాటు చేయడం జరిగింది. జొన్నను సాగు చేస్తున్న రైతు గోపాలకృష్ణ జొన్న సాగులో తన అనుభవాలను తెలిపాడు. మేము లోగడ 4 ఎకరాల వ్యవసాయం అనుభవపూర్వకంగా నేర్చుకోవడం కోసమని జొన్న వేయాలనుకుని వేసాము. వేస్తే దాంట్లో కొంచెం ఫలసాయం అనుకూలంగా ఉంది. ఈ ఏడు మొత్తం వ్యవసాయం అంతా మా చేతిలో 150 ఎకరం మాగాని ఉంది. అపరాలు గిట్టింపు కావట్లేదనే ఉద్దేశంతో మేము ఈ జొన్న పైరుని ఎంచుకుని గుంటూరు జిల్లా నుంచి సీడర్ తీసుకొచ్చి మా అంతటి మేంగానే దీన్ని నాటుకోగలిగాం. అవకాశం ఉన్నంత వరకు తడపగలిగాం. అవకాశం లేదనుకునే టైంలో వర్షం కురిసింది. పొలాలు వాళ్ళ కాలానికి బాగా ఉన్నాయి. మాకు అనుకూలంగానే ఉంది. వ్యవసాయం లాభసాటిగా వస్తుందని అనుకుంటున్నాం కాలం అనుకూలిస్తే. మన రాష్ట్రంలో సాగు చేసే నూనె గింజ పంటల్లో వేరుశెనగ తర్వాత ముఖ్యమైనది ప్రొద్దుతిరుగుడు. ప్రొద్దుతిరుగుడు నూనె గుండె జబ్బులు గలవారికి శ్రేష్టమైనది. ప్రొద్దుతిరుగుడు సాగునే ప్రధాన వ్యాపకంగా చేసుకుని సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన రైతులు. ప్రొద్దుతిరుగుడు సాగులో ఆ రైతుల అనుభవాలు మీకోసం. మన రాష్ట్రంలో పొద్దుతిరుగుడు ప్రధాన రబీ నూనె పంటగా సుమారు 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయబడుతోంది. పొద్దుతిరుగుడు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్నిస్తుండటం వలన చాలామంది రైతులు పొద్దుతిరుగుడు సాగుపై శ్రద్ధ చూపుతున్నారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం ముష్టపల్లి గ్రామానికి చెందిన రైతులు వరి అనంతరం పొద్దుతిరుగుడును సాగు చేస్తున్నారు. ఎరువులు, కలుపు మందుల పిచికారీ, నీటి యాజమాన్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ మంచి దిగుబడులు పొందుతున్నారు. పక్షుల బెడద నుండి పంటను కాపాడేందుకు ప్రత్యేక పద్ధతులను చేపడుతూ ఎకరాకు దాదాపుగా 6 నుండి 7 క్వింటాళ్ల దిగుబడిని సాధిస్తున్నారు. పొద్దుతిరుగుడు సాగు ద్వారా మంచి దిగుబడులు సాధిస్తున్న అనుభవాలను రైతుల మాటల్లోనే తెలుసుకుందాం. ఖరీఫ్లో వచ్చేసి వరి వేసినాం. వరి దాదాపు మంచి పంటనే వచ్చింది. తర్వాత మేము సన్ఫ్లవర్ని ఎన్నుకున్నాం. మిగతా పైర్లు వద్దు, మనకు సన్ఫ్లవర్ అయితే బాగుంటుందనే ఉద్దేశంగా సన్ఫ్లవర్
మన బాగా సేద్యం చేయించి దుక్కి దున్నిచ్చి భోజనం కొట్టించి రకం వచ్చేసి కార్గిల్ విత్తనాలు అయితే బాగుంటాయి, మనకు పంట బాగా వస్తుంది, దిగుబడి బాగా వస్తుంది అనే ఉద్దేశంతో మేము కార్గిలే తెచ్చుకున్నాం. ఎకరాకు 2 సంచుల డిఏపి వేసినాము, విత్తనము సన్బ్రెడ్ వేసినాము. పంట బాగానే ఉంది, 5 నుంచి 6 క్వింటాలు రావచ్చు. మార్కెట్ సమీక్ష. కరీంనగర్ జిల్లా మంథనిలో ప్రతి ఆదివారం వారాంతపు సంత నిర్వహించబడుతుంది. ఈ సంతలో వివిధ రకాల కూరగాయలైన టమాటా, బెండ, పడ్డుమిర్చి, అల్లం, వెల్లుల్లి, అన్ని రకాల ఆకుకూరలు, ఎండు చేపలు, ఎండు రొయ్యలు, మసాలా దినుసులు, పండ్లు, మొక్కజొన్న కంకులు వంటివి లభిస్తున్నాయి. వీటితో పాటు స్త్రీల అలంకరణ వస్తువులు, స్టీలు సామాన్లు, బట్టల వంటి నిత్యావసర వస్తువులు లభిస్తుండటంతో ప్రతి ఆదివారం చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని కొనుగోళ్లు కొనసాగిస్తున్నారు. ఈరోజు మార్కెట్ ధరలు. ఒంగోలు బీపీటీ వరి క్వింటాలుకు కనిష్ట ధర 2,550, గరిష్ట ధర 2,650. మచిలీపట్నం 2716, 1470, 1530. బద్వేల్ మసూరి 1300, 1350. నెల్లూరు ఎంటీయు 1010, కనిష్ట ధర 1250, గరిష్ట ధర 1300. విజయనగరం మొక్కజొన్న క్వింటాలుకు కనిష్ట ధర 1175, గరిష్ట ధర 1275. అనంతపురం వేరుశెనగ 3800, 3900. గుంతకల్ శనగ గులాబీ రకం 4000, 4200. నందికొట్కూరు పొద్దుతిరుగుడు కనిష్ట ధర 3250, గరిష్ట ధర 3500. క్రాస్ బ్రీడ్ పట్టుగుళ్ల ధరలు. మదనపల్లి కనిష్ట ధర 245, గరిష్ట ధర 328. రామ్నగర్ 210, 332. హిందూపూర్ 150, 325. పలమనేరు కనిష్ట ధర 75, గరిష్ట ధర 308. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం పగటి ఉష్ణోగ్రతలు 31 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. వ్యవసాయ సమాచారం ఇంతటితో సమాప్తం. నమస్కారం. రైతు నేస్తం, ఈ రైతు నేస్తం, రైతు నేస్తం, ఈ రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం రా, ఓ రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం రా. శాస్త్రీయ పద్ధతులను, ప్రయోగశాలల ఫలితాలను పంట పొలాలకు చేర్చి రైతన్నలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దుతున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: భూసార పరీక్షల ఆవశ్యకత, సమగ్ర సస్యరక్షణలో జీవ నియంత్రణ పద్ధతుల ప్రాముఖ్యత, పాలలో కల్తీ పదార్థాల వల్ల నష్టాలు, కల్తీని కనుగొనే పద్ధతులు మొదలైన అంశాలుంటాయి. భూమిలోని పోషకాల లభ్యత తెలుసుకుని అవసరమైన మేరకే ఎరువులను వాడుకోవడం వల్ల అటు నేలకు ఇటు పైరుకు ఎంతో మేలు చేకూర్చడమే కాకుండా రైతుకు అనవసరపు ఖర్చు కూడా తగ్గుతుంది. పంటల సాగుకు ముందు భూసార పరీక్షల ఆవశ్యకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భూసార పరీక్ష వలన నేలలో ఉండే పోషకాల మోతాదును తెలుసుకుని అవసరమైన పోషకాలను అందించి అధిక దిగుబడులు సాధించవచ్చు. దీనివల్ల ఎరువుల వాడకంలో అనవసరపు ఖర్చులు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా భూసారాన్ని కాపాడుకుంటూ సుస్థిరమైన దిగుబడులు పొందవచ్చు. దీనికోసం రైతులు తమ పొలంలోని మట్టిని 2-3 సంవత్సరాలకు ఒకసారి పరీక్ష చేయించుకుంటే మంచిది. భూసార పరీక్షల ఆవశ్యకతను గురించి తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కెవి నాగమాధురి మాటల్లో తెలుసుకుందాం. ప్రతి రైతు సోదరుడికి తమ భూమిలో ఏ ఏ పోషకాలు ఏ ఏ మోతాదులో ఉన్నాయో అనే విషయము మొట్టమొదటిగా మనము తెలుసుకునే అవకాశం ఈ భూసార పరీక్ష ద్వారా వస్తుంది. అదేవిధంగా మనము ఏ ఏ పంటలు వేసుకోవాలి, భూసారాన్ని బట్టి మన భూమి ఏ పంటకు అనువైనదో ఏ ఏ పంటలు మనం వేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా
రైతులు తమ పొలాల్లో ఉన్న సమస్యలను ఏమైనా సరే ఈ భూసార పరీక్ష ద్వారా తెలుసుకునే ఆస్కారం ఉంటుంది. అంటే చౌడు భూములు కానివ్వండి, ఆమ్ల భూములు కానివ్వండి, ఉప్పు ఉన్నట్లయితే కూడా ఇలాంటి విషయాలను కూడా మనము భూసార పరీక్ష ద్వారా తెలుసుకునే అవకాశం చాలా ఉంది. అంతేకాకుండా పండ్ల తోటలు వేసుకునే రైతు సోదరులకు తమ భూమి అనువైనదా కానా తెలుసుకునే అవకాశము ఈ భూసార పరీక్ష ద్వారా తెలుస్తుంది. ఈ భూసార పరీక్ష చేయించుకోవడానికి మట్టి నమూనా సేకరించడంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. 1 ఎకరా పొలం ఉన్న రైతు సోదరుడు తమ పొలంలో ఒక చోట నమూనాను తీసుకున్నట్లయితే సరిపోతుంది. అదేవిధంగా ఎక్కువ మోతాదులో మన పొలం ఉన్నట్లయితే ప్రతి 5 ఎకరాలకు మనము ఒక నమూనాను తీయాల్సి ఉంటుంది. అంటే ఈ నమూనాను 10-12 చోట్ల మనం సేకరించి ఒక నమూనాగా తయారు చేసి మనం భూసార పరీక్షా కేంద్రానికి పంపించవలసి ఉంటుంది. 10-12 చోట్ల మనము జిగ్జాగ్గా పొలమంతా తిరిగి మట్టి నమూనాను సేకరించవలసిన అవసరం ఉంటుంది. అంటే మనం తీసే మట్టి నమూనా మన పొలాన్ని ప్రతిబింబించే విధంగా ఉండేటట్లుగా మనము చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనము సేకరించేటప్పుడు ఈ మట్టి నమూనాలో మనకి ఏదైనా తేడా కనిపించినట్లయితే, అంటే కొంచెం ఉప్పు కనిపించినా, లేకపోతే సున్నం కనిపించినట్లయినా, లేకపోతే నీటి పారుదల మురుగు ఉన్న నేల కనిపించినా, ఇలాంటి ఏ చిన్న తేడా కనిపించినా సరే రైతు సోదరుడు ఆ మట్టి నమూనాను విడిగా తీసుకొని భూసార పరీక్షా కేంద్రానికి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఆరోగ్యవంతమైన భూమితో ఈ తేడా వచ్చిన భూమిని కలపకుండా విడిగా మట్టి నమూనాను పరీక్షించినట్లయితే మనకు ఖచ్చితమైన మోతాదులో ఉన్న పోషకాల విలువ మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. భూసార పరీక్ష చేయించుకోదలిచిన రైతులు తమ పంట పొలాల్లోని మట్టి నమూనాను సేకరించాలి. ఇందుకు గాను రైతులు పొలంలో వి ఆకారంలో 15 సెంటీమీటర్ల వరకు పారతో గుంట తీసి అందులో పై పొర నుండి కింది వరకు ఒక పక్కగా మట్టిని సేకరించాలి. ఇలా 10-15 చోట్ల సేకరించిన మట్టి నమూనాను మనం నీడలో ఆరబెట్టి చెత్తా చెదారాన్ని శుభ్రంగా తీసివేసి క్వార్టరింగ్ మెథడ్లో మనము దీన్ని విభజించుకోవాలి. విభజించుకొని ముందు 2 ఎదురు వరుసలలో ఉన్న భాగాలను తీసివేసి మిగతా 2 వరుసలలో ఉన్న భాగాలను కలుపుకొని మట్టి నమూనాను తీసుకోవాలి. ఈ విధంగా 4-5 సార్లు తీసి మట్టి నమూనా 1 kg వచ్చే వరకు చేసుకున్నట్లయితే మనం తీసిన మట్టి నమూనా మన మొత్తం పొలాన్ని కూడా ప్రతిబింబించేదిగా ఉంటుంది. ఈ విధంగా తీసిన మట్టి నమూనాలో మన చిరునామా, రైతు పేరు, గ్రామము పేరు, సర్వే నెంబర్తో సహా విషయాలను పొందుపరిచి మనము పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లి అందజేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మనం ఏ పంటలను వేసుకోదలిచాము, మిగతా ముందు 3 సంవత్సరాలు ఏ పంటను వేసాము అనే విషయాలను కూడా స్పష్టంగా మనము కాగితం మీద రాసి మనము భూసార పరీక్షా కేంద్రంలోని అధికారులకి అందజేయాలి. పండ్ల తోటలు వేసుకునే రైతులు 5 నుంచి 6 అడుగుల వరకు లోతు వరకు మట్టి నమూనాను తీసుకొని ప్రతి 15 సెంటీమీటర్లకు ఒక మట్టి నమూనాను పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సేకరించే విషయంలో ఇంకొన్ని జాగ్రత్తలు ఏంటంటే, చెట్ల కింద, గట్ల కింద, నీటి కాలువల దగ్గర మనం మట్టి నమూనాను సేకరించకూడదు. అదే పొలంలో వేసి ఉన్న పెంట కుప్పల దగ్గర ఎరువులు వేసిన సమయంలో మనము మట్టి నమూనాను సేకరించకూడదు. మట్టి నమూనాను వీలైనంత వరకు వేసవి కాలంలో తీసినట్లయితే ఖచ్చితమైన ఫలితాన్ని మనము పొందవచ్చు. అదే పంట ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన వస్తే ఎరువులు వేసిన 45 రోజుల తర్వాత మట్టి నమూనాను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే వరుసల వేసే పంటల్లో అయితే 2 మొక్కల వరుసల మధ్యలో మనం మట్టి నమూనాను సేకరించడం ఎంతైనా మంచిది. ఈ విధంగా రైతులు పంటలు వేయటానికి ముందే భూసార పరీక్ష చేయించి తదనుగుణంగా ఎరువులను వాడుకుంటే ఆశించిన అధిక దిగుబడులు పొందడంతో పాటు అనవసరపు ఖర్చులు నివారించుకోవచ్చు. పైర్లను ఆశించే వివిధ చీడపీడలను సమగ్ర సస్యరక్షణ పద్ధతులను అవలంబించి నియంత్రించడం ఎంతో అవసరం. ఇందులో భాగంగా ముఖ్యంగా జీవ నియంత్రణ పద్ధతులను అవలంబించడం వలన రసాయన రహిత నాణ్యమైన ఉత్పత్తులను పొందవచ్చు. సమగ్ర సస్యరక్షణలో జీవ నియంత్రణ పద్ధతుల ప్రాముఖ్యత వివరాలు మీకోసం. ప్రకృతిలోని పరాన్నజీవులు, బదనికలు, కొన్ని రకాల వైరస్, బ్యాక్టీరియా, ఫంగల్ వ్యాధులు పంటలపై వచ్చే చీడ పురుగులను ఆశించి వాటిని అదుపులో ఉంచటంలో తమ వంతు పాత్రను నిర్వర్తిస్తూ ఉంటాయి. ఇటువంటి సహజ శత్రువులను సస్యరక్షణలో ఒక అంశంగా వినియోగించుకుంటూ చీడపీడల ఉధృతిని తగ్గించుకోవటాన్ని జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా సస్యరక్షణ చేయడం అని చెప్పవచ్చు. అధిక విష ప్రభావం గల పురుగు మందులను, శిలీంద్ర నాశనలను ఎక్కువగా వాడటం వలన పరాన్నజీవులు, బదనికలు పూర్తిగా నాశనమవుతున్నాయి. దీనికి తోడు పంటలను ఆశించే చీడపురుగులు పురుగు మందులను తట్టుకునే శక్తిని సంతరించుకొని తిరిగి విజృంభిస్తున్నాయి. కాబట్టి బదనికలు, పరాన్నజీవులను కాపాడుకుంటూ జీవ నియంత్రణ పద్ధతులను సమగ్రంగా వినియోగిస్తూ చీడపీడలను అరికట్టుకోవచ్చు. సస్యరక్షణలో జీవ నియంత్రణ పద్ధతుల ప్రాముఖ్యతను గురించి
రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానంలోని జీవ నియంత్రణ విభాగంలో ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్జే రెహమాన్ గారి మాటల్లో తెలుసుకుందాం. ముఖ్యంగా చీడపీడల ఉధృతికి వాడబడే జీవ నియంత్రణ పద్ధతులు మనం చూసుకున్నట్లయితే వీటిని ముఖ్యంగా 3 సాధనాలు మనం వాడుతూ ఉంటాం. మనం ముఖ్యంగా పరాన్నజీవుల వాడకం గురించి చెప్పుకున్నప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోదగ్గది ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవి. ఈ ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవి ఏదైతే ఉన్నదో కార్డుల రూపంలో మన రైతు సోదరులకు లభ్యం చేయడం జరుగుతుంది. వరి వంటి పంటలో మనం ఆశించే కాండం తొలచి పురుగు కానివ్వండి, అదే రకంగా ఆకుముడత పురుగు కానివ్వండి, వీటి ఉధృతిని తగ్గించడానికి ట్రైకో కార్డుల్ని ఎకరానికి 4 చొప్పున నాటుకున్న 25 రోజుల నుంచి 30 రోజుల తర్వాత మనం మొదటిసారి రిలీజ్ చేసుకుంటూ వరుసగా 10 రోజుల వ్యవధిలో 5 సార్లు కనుక ట్రైకో కార్డుల్ని పెట్టుకున్నట్లయితే సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. అదే రకంగా మనం తీసుకున్నప్పుడు కూరగాయ పంటలు వాటిని ఆశించే వివిధ రకాల పురుగులు, కాండం తొలచి పురుగు, అదే టమాటాలో వచ్చే కాయదొలుచు పురుగు, వీటి ఉధృతిని తగ్గించడానికి కూడా ఈ ట్రైకో కార్డుల్ని ఎకరానికి 4 చొప్పున వాడుకుంటూ తగిన సమయంలో, అంటే టమాటా వంటి పంటలు తీసుకున్నప్పుడు 3 సార్లు 10 రోజుల వ్యవధిలో మనం నాటుకున్న 25వ రోజు తర్వాత నుంచి వాడుకోవాల్సి ఉంటుంది. ఇక రెండవది పరాన్నజీవుల పరంగా చూసుకున్నప్పుడు అల్లిక రెక్కల పురుగు, తర్వాత అక్షింతల పురుగు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రాచుర్యంలోకి వస్తున్న సాలీడు జాతులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా వరి, పత్తి వంటి పంటలు తీసుకున్నట్లయితే ఒక వరిలోనే సుమారుగా 200 ప్రజాతుల సాలీళ్లు మనం గుర్తించడం జరిగింది. ఇక మూడవది జీవరసాయనాల పరంగా చూసుకున్నప్పుడు అన్ని పంటల్లో ముఖ్యంగా వాడుకునేది ఎన్పివి వైరస్ ద్రావకం. ఈ ఎన్పివి వైరస్ ద్రావకం కాకపోతే మనం పొగాకు లద్దె పురుగును ఉద్దేశించిన ఎన్పివి వైరస్ ద్రావకం దానికి మాత్రమే వాడాలి. అదే రకంగా మన హెలికోవెర్ప అంటే శనగపచ్చ పురుగు అంటాం, దాని ఉధృతిని తగ్గించడానికి వాడే మన ఎన్పివి ద్రావకం ఏదైతే ఉందో అది దానికోసమే వాడాలి. దీన్ని తయారు చేసుకున్న తర్వాత, అంటే ఇక్కడ రైతు సోదరులు గమనించాల్సిన ముఖ్య విషయం, మన ల్యాబొరేటరీలో కూడా దొరుకుతుంటాయి, మార్కెట్లో కూడా దొరుకుతుంటుంది, సొంతగా తయారు చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. కాబట్టి చేసుకుని ఎకరానికి 100 లార్వల్ ఈక్వలెంట్లు చొప్పున కనుక మనం వేసుకున్నట్లయితే తప్పనిసరిగా ఏదైతే ఉందో ఈ హానికారక పురుగుల ఉధృతి, ముఖ్యంగా శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు ఉధృతిని మనం తగ్గించవచ్చు. ఇక కీటకనాశక శిలీంధ్రాల గురించి వచ్చినట్లయితే అన్నిటికంగా ముఖ్యంగా చెప్పుకోదగ్గది బవేరియా బేసియానా, మెటరైజం ఎనైసోప్లే, వర్టిసిలియం లకాని. మెటరైజం ఎనైసోప్లే అనేది మన ముఖ్యంగా ఈ వేరు నాశించే వేరు పురుగు, వాటి ఉధృతిని తగ్గించడానికి పనికొస్తుంది. వర్టిసిలియం లకాని తీసుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించడానికి పనికొస్తుంది. కీటకనాశక శిలీంధ్రం ఏదైనప్పటికీ కూడా పొడి రూపంలో సహజంగా అవి లభ్యమవుతుంటాయి. కాబట్టి 5 గ్రాములు ప్రతి లీటర్ నీటికి కలుపుకొని సరైన సమయంలో 1 నుంచి 2 సార్లు 10 రోజుల వ్యవధితో కనుక పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఇక చివరిగా తెగుళ్ళని మనం చూసుకున్నప్పుడు అది వరి కానివ్వండి, పత్తి కానివ్వండి, మిగతా ఏదైనా పంటలు కంది కానివ్వండి, వాటిని తీసుకున్నప్పుడు కూరగాయల్లో కూడా వాటిలో ముఖ్యంగా మనం ఆశించేది, ఉదాహరణకు వరి తీసుకున్నట్లయితే అగ్గి తెగులు, పాముపొడ తెగులు వస్తుంటాయి. వాటి ఉధృతిని తగ్గించడానికి సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ అనబడే బ్యాక్టీరియా ఆధారిత జీవరసాయనం పొడి రూపంలో లభ్యమవుతుంది, మార్కెట్లో లభ్యమవుతుంది, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని బయాలజికల్ కంట్రోల్ ల్యాబొరేటరీ నుంచి లభ్యమవుతుంది. ఆచార్య ఎన్జే రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం మా ల్యాబొరేటరీ నుంచి కూడా రైతు సోదరులు తీసుకోవచ్చు. దీన్ని విత్తన శుద్ధి కన్నా వాడుకుంటే, అంటే ముఖ్యంగా మనం తీసుకున్నప్పుడు 10 గ్రాములు ప్రతి కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే, విత్తుకునే ముందు ముఖ్యంగా చేసుకున్నట్లయితే మనం మున్ముందు పంట కాలంలో రాబోయే తెగుళ్ళ ఉధృతిని తగ్గించవచ్చు. ఈ విధంగా రైతులు తమ పంటలలో సమగ్ర సస్యరక్షణలో జీవ నియంత్రణ పద్ధతులను ఒక భాగంగా వినియోగిస్తే పర్యావరణ సమతుల్యతను సంరక్షించుకుంటూ నాణ్యమైన పంట దిగుబడులను పొందవచ్చు. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో. ఎన్హెచ్ఎం ఉద్యానవన మిషన్. మా కోరిక మీ చిరునవ్వు. పాలు, పాల పదార్థాల వినియోగం లేని రోజును ఊహించడం కూడా సాధ్యం కాదు. నిత్య జీవితంలో ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న పాలలో నేడు అనేక రకాల కల్తీ పదార్థాలు కలపడం వల్ల మానవుని ఆరోగ్యానికి ఎనలేని నష్టం వాటిల్లుతోంది. పాలలోని కల్తీ పదార్థాల వల్ల జరిగే నష్టాలు, కల్తీని గుర్తించే పద్ధతులు తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పాలను సంపూర్ణ ఆహారంగా చెప్పవచ్చు. పాలలో ఉండే కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు, విటమిన్లు, ఎంజైమ్లు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
అందువల్ల పాలను ఆహారంగా తీసుకోవడం చిన్నపిల్లల నుండి ముసలివారి వరకు అందరికీ మంచిది. ప్రజల పాల అవసరాలకు పాల ఉత్పత్తికి మధ్య అంతరం రోజురోజుకు పెరుగుతోంది. దీనితో పాలకు గిరాకీ రోజురోజుకు పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని పాలను కల్తీ చేసి విక్రయిస్తున్నారు. పాల నాణ్యతను పాల కేంద్రాలలో, పరీక్షా కేంద్రాలలో పరీక్ష చేయించి శుభ్రమైనవా లేదా నిర్ధారించుకోవచ్చు. పాలలో కల్తీల వలన కలిగే నష్టాలు, కల్తీలను కనుగొనే పరీక్షల వివరాలను గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ ఎన్ కృష్ణయ్య గారి మాటల్లో తెలుసుకుందాం. పాలల్లో ఎక్కువగా నీళ్లు కలుపుతుంటారు. నీళ్లు కలిపినప్పుడు పాలు కొంచెం పల్చగా తయారవుతాయి. ఈ పల్చగా ఉన్న పాలుని ఈజీగా గుర్తుపడతారు కాబట్టి దానికి వేరే వేరే కెమికల్స్, వేరే వేరే పదార్థాలన్నీ కలిపి ఆ థిక్నెస్ని మళ్ళీ మామూలుగా తీసుకొచ్చి గృహిణులు కానీ ఎవరైనా కానీ తాగేవాళ్ళు కానీ కనుక్కోకుండా లేకుండా చేస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు నీళ్లు కలిపినప్పుడు మేము నీళ్ళని లాక్టోమీటర్ రీడింగ్ అనే దాని సాధనం ద్వారా కనుగొంటాం అన్నమాట. ఎంత నీళ్లు కలిపింది కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ నీళ్ళని కలిపిన దాన్ని గుర్తించకుండా ఉండటానికి మామూలుగా మనం గోధుమ పిండి కానీ, రైస్ పౌడర్ కానీ, లేకపోతే షుగర్ కానీ, స్కిమ్ మిల్క్ పౌడర్ కానీ, లేకుంటే గమ్స్ మన చిక్కుడుతో కానీ తుమ్మ చెట్ల నుంచి వచ్చే గమ్ కానీ ఇవన్నీ కలిపితే పాలు కూడా బాగా తిక్కుగా ఉంటాయి అన్నమాట. దానికి ఏం చేస్తామంటే మేము 5 ml మిల్క్ తీసుకొని వేడి చేసి ఒక 2 to 3 drops అయోడిన్ సొల్యూషన్ కలుపుతాం. కలిపితే బ్లూ కలర్ వస్తే ఇవి కలిపినట్టు అనమాట. మూడో రకం ఏంటంటే మామూలుగా ఎక్కువగా పాలు తీసిన వెంటనే 4 నుంచి 6 గంటలే ఉంటాయి. అంతకు మించితే పాలు గడ్డ కట్టిపోతాయి అన్నమాట. ఈ గడ్డ కట్టుకుంటా ఉండటానికి ప్రిజర్వేటివ్స్ అనేవి కలుపుతారనమాట. సోడియం బైకార్బోనేట్ కానీ, బోరిక్ యాసిడ్ కానీ, ఫార్మలిన్ కానీ, హైడ్రోజన్ H2O2 అంటారనమాట. సో పెరాక్సైడ్ అది కానీ కలుపుతారనమాట. ఈ బోరిక్ యాసిడ్ని కలుపుకోవటం చాలా ఈజీ అనమాట. ఎందుకనంటే ప్రతి ఊర్లో దొరుకుద్ది. అది చిటికెడేసినా కూడా పాలు 10 గంటలు 15 గంటలు చెడిపోకుండా ఉంటాయి అన్నమాట. దాన్ని కనుక్కోవటానికి ఒక 10 ml మిల్క్ తీసుకొని కొంచెం యాసిడ్ కలిపి ఆ తర్వాత మా దగ్గర టర్మరిక్ పేపర్ అని ఉంటుంది. అంటే ఈ పసుపు పూసిన కాగితం అది కానీ మనం దాంట్లో డిప్ చేస్తే కొంచెంసేపు ఎయిర్ డ్రై చేసేస్తే ఆరెంజ్ కలర్ లాగా వస్తుంది. అదే ఎల్లో కలర్ వస్తే కలపనట్టు, ఆరెంజ్ కలర్ వస్తే కలిపినట్టు. ఫార్మలిన్ అనేది కలుపుతారు. ఈ ఫార్మలిన్ చాలా భయంకరమైన కెమికల్. ఇది కానీ కలిపిన పాలు కానీ తీసుకుందంటే కిడ్నీస్ మొత్తం నాశనం అయిపోతుంది, లివర్ డ్యామేజ్ అవుద్ది, క్యాన్సర్ లాంటివి వచ్చేదానికి ఉన్నది. దీనికి ఏం చేస్తామంటే 5 ml మిల్క్ తీసుకొని యాసిడ్ని దాంట్లో కలపకుండా సైడ్స్ను పోస్తే యాసిడ్ కిందకి వెళ్ళి పాలు పైకి వస్తుంది. ఫెరిక్ క్లోరైడ్ కానీ కలిపితే దానికి వంకాయ రంగు అంటే వైలెట్ కలర్ లాంటి రింగు మధ్యలో వస్తుంది. అది వస్తే ఫార్ములిన్ కలిపినట్టు అనమాట. అట్నే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎక్కువగా ఎందుకు కలుపుతారంటే ఈ వేసవి కాలంలో 4 గంటలకే పాలు చెడిపోతూ ఉంటాయి. ఈ ఎక్కువ కాలం ఉండటం కోసం ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ కలుపుతారు. దీన్ని కనుక్కోవటానికి 5 ml మిల్క్ తీసుకొని 2% పెర్లిన్ డైమైన్ హైడ్రోక్లోరైడ్ సొల్యూషన్ ఉంటుంది. అది కలిపితే బ్లూ కలర్ వస్తే ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపినట్టు అనమాట. కృత్రిమ పాలు చేస్తూ ఉన్నారు. అవి ఏంటంటే నీళ్లు తీసుకొని మనం బట్టలు ఉతికే సర్ఫ్, యూరియా, అమ్మోనియం సల్ఫేటు, సబ్బు ఇవన్నీ కలిపేసి పాలలాగా వస్తుంది అనమాట ఆ ద్రావణం. సో ఇవి ఏం చేస్తారంటే యాజ్ ఇట్ ఈజ్గా అమ్మితే కనుక్కుంటారని మామూలు పాలల్లో 1:1 కానీ 1:2, 2:1 కానీ కలిపి అమ్ముతూ ఉంటారనమాట. వీటిల్లో ఏంటంటే యూరియా ఉంటుంది, అలాగనే నైట్రేట్స్ అన్నీ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా చెడ్డ అనమాట. ఇళ్ళలో ఎలా కనుక్కోవాలంటే కృత్రిమ పాలు కలిపినప్పుడు ఫస్ట్ మిల్క్ని వేడి చేయాలి. వేడి చేస్తే మామూలు మిల్క్ కొంచెం బ్రౌన్ కలర్కి కానీ తెల్లకి కానీ ఉంటాయి. అదే కృత్రిమ పాలు కానీ ఉండిందంటే పసుపచ్చగా మారిపోతాయి అన్నమాట. సో అట్టనే కాయకపోయినా కూడా 3-4 గంటలు కానీ అట్టనే ఉంటే అట్టనే పసుపచ్చ కలర్గా వస్తుంది అనమాట. రెండోది ఏంటంటే కొంచెం చేత్తో ఆ పాలు తీసుకొని అరచేతికి రాసి కొంచెం రబ్బింగ్ కానీ చేసిందంటే కొంచెం ఫోమ్గా వస్తుంది. అట్టనే మనకు కుంకుడుకాయల వాసన లాంటివి వస్తుంది అనమాట. ఇంకా మూడో రకం ఏంటంటే మనం పెరుగు తోడు పెట్టేదే పెరుగు కాదు, కృత్రిమ పాలతో మజ్జిగలాగానో లేకపోతే అక్కడక్కడ కొన్ని క్రిస్టల్స్ లాగానో వచ్చేసి మనకు పెరుగు అంటూ రాదనమాట. మూడోది ఏంటంటే ఒక వెజల్లో నుంచి ఇంకొక వెజలకు కానీ పోసిందంటే మామూలు పాలు మంచి పాలు ఏంటంటే కొంచెం
ఫోమ్ వచ్చి ఆ ఫోమ్ తొందరగా వెళ్ళిపోద్ది. అదే కృత్రిమ పాలు అయిందంటే ఆ ఫోమ్ ఎత్తుగా వచ్చి ఆ ఫోము దగ్గర 10 నిమిషాలు 15 నిమిషాలు బుడగలు అలాగనే ఉంటాయి అన్నమాట. ఇవి కాకుండా కొంచెం కానీ నోట్లో కానీ వేసుకునిందంటే పుల్లగా కానీ అట్నే కొంచెము క్షార యొక్క టేస్ట్ కానీ ఇవన్నీ ఏంటంటే కృత్రిమ పాలు అనమాట. ఈ కృత్రిమ పాల వల్ల మామూలుగా మనకి ప్రతి సిస్టమ్ దెబ్బతిని ఎక్కువగా కిడ్నీస్ కానీ ఈ లివర్ కానీ ఇవన్నీ డ్యామేజ్ అయ్యి క్యాన్సర్ అయ్యేదానికి అవకాశం ఉన్నది. ఈ విధంగా పాల ఉత్పత్తిదారులు, డైరీల వారు పాల ఉత్పత్తి, రవాణా, సరఫరాలలో తగిన మెళకువలు పాటిస్తే కల్తీని నివారించుకొని నాణ్యమైన పాలను వినియోగదారులకు అందించవచ్చు. రైతు నేస్తం, రైతు నేస్తం. ఈ నెల 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు. గడిచిన 4 రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 31 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం వచ్చే 24 గంటల్లో తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయి. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 34 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుంచి 27 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే సూచనలున్నాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో కాండం తొలిచే పురుగు, అగ్గి తెగులు సోకే అవకాశం ఉంది. వరిలో కాండం తొలిచే పురుగు నివారణకు 2 గ్రాముల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే వరిలో అగ్గి తెగులు నివారణకు 0.6 గ్రాముల ట్రైసైక్లోజోల్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కోళ్లలో వేడి వాతావరణాన్ని తట్టుకునేందుకు వీలుగా చేపట్టే యాజమాన్య పద్ధతుల్లో భాగంగా షెడ్లలో ఫ్యాన్లను, ఫాగర్స్ను అమర్చాలి. షెడ్లను వరిగడ్డితో కప్పి స్ప్రింక్లర్లను అమర్చాలి. కోళ్లు ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడానికి వీలుగా మెత్తటి దాణాను అందుబాటులో ఉంచాలి. అలాగే కోళ్లు తాగేందుకు చల్లని నీటిని అందుబాటులో ఉంచాలి. రైతు నేస్తం, రైతు నేస్తం. రైతు నేస్తం కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు తెలియచేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామాంతపూర్, హైదరాబాద్ 500001 3.